ఏం చేసినా ప్రేమించేస్తాను అనుకోకండి, కుదరదు దేవుడి దగ్గర. ఏం చేసి నేను ఏదో ఇచ్చేస్తే అయిపోద్ది అనుకోండి, కుదరదు. మైండ్ మారాలి, దూరం జరగాలి, ప్రత్యేకంగా జీవించాలి. లోకం అనుకోవాలి ఇడేటర్ ఎంత తేడాగా ఉన్నాడు మనకు వ్యతిరేకంగా అనుకోవాలి. అలా అనుకుంటే గానీ దేవుడు నీతో ఉండడు. లోకం నిన్ను అలా అనుకుంటుందా, నేను చర్చికి వెళ్తాడు కానీ పాపం ఎవరికి ఇబ్బందికరంగా ఉండండి, మనతోనే కలిసి ఉంటాడంటే నేను అంటున్నాను, దేవుడి పక్షాన్ని నిలబడి నువ్వు ఇంకా మారలేదు. నువ్వు సరిగ్గా మారితే నీ చుట్టూ ఉన్న ఎంప్లాయీస్ నువ్వు నచ్చవు. నువ్వు సరిగ్గా దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే నీ చుట్టూ ఉన్న సొసైటీకి నచ్చవు. నువ్వు సరిగ్గా మారితే నీ చుట్టుపక్కల ఇంటికి నచ్చవు. అక్కడ వరకు ఎందుకు, నువ్వు బాగా మారిపోతే నీ ఇంటికే నచ్చవు. అత్త కోడలకు నచ్చదు, కోడలు అత్తకు నచ్చదు, ఒకరికొకరు నచ్చరు, కొడుకులకి తండ్రులకి పడవు, ఒకరికొకరు నచ్చదు. ఎందుకు చెప్పినా నువ్వు మారవు, నీ చిత్త ప్రకారం ఆలోచించలేదు. నువ్వు భక్తితో మాట్లాడుతున్న మాట వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా, అది రకమైన విచిత్రంగా వెర్రిగా అనిపిస్తుంది. అందుకే చూడండి, సంఘంలో గొడవలు అవుతాయా? సంఘంలో ఎందుకు గొడవలు అవుతాయి? ఒకడేమో భక్తిగా మాట్లాడతాడు, చెప్పండి, ఇప్పుడు కొంచెం భక్తిగా మాట్లాడతాడు, ఈడికాడికి మైండ్ సెట్ అవ్వదు. ఎప్పుడైతే మైండ్ సెట్ అవ్వలేదో గొడవలు అయిపోతాయి. అక్కడే తేడా వస్తుంది. అందుకే వేరుగా ఉండాలి.